ప్రజలు స్వార్థపరులుగా, అనైతికంగా మారిన కాలం అది. ఇంకా వీళ్ళని మార్చడం వలన ఎటువంటి ఉపయోగము లేదు అన్న స్థితిలో ఉన్న కాలం అది. అప్పుడు దేవుళ్ళు, దేవతలు అందరూ కలిసి భూమి మొత్తాన్ని నీటితో ముంచెత్తి, వరదతో ముంచెత్తి, నాశనం చేసి మళ్ళీ క్రమానికి తీసుకురావాలని నిర్ణయానికొస్తారు. అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడితో 4 వేదాలు ద 4 ప్రిన్సిపల్స్ ఆఫ్ హిందూయిజం ఋగ్వేద, సామవేద, యజుర్వేద వేద, అథర్వ వేద 4 వేదాలిచ్చి ఎలా తీర్చిదిద్దాలో ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడి నుంచి విష్ణుమూర్తి వెళ్ళిపోతాడు. విష్ణుమూర్తి ఇచ్చిన పనికి అవిశ్రాంతిగా అంటే అసలు విశ్రాంతి లేకుండా పనిచేసి ఒకానొక టైంలో అనుకోకుండా నిద్రపోతాడు. ఆయన నిద్రపోయినప్పుడు తన ముక్కులో నుంచి హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు పుడతాడు. ఈ హయగ్రీవుడు మనుషులు ఎవ్వరికీ ఈ జ్ఞానం పొందకూడదు అన్న చెడు ఉద్దేశంతో ఆ గ్రంథాలన్నింటినీ దొంగిలించి నీటి అడుగున వెళ్లి దాక్కుంటాడు. ఇదంతా గమనించిన విష్ణుమూర్తికి ఇప్పుడు 2 బాధ్యతలు ఉంటాయి. ఒకటి ఆ 4 వేదాలని కాపాడడం, 2 ఇంకా ఈ భూమి ఎప్పుడైతే అంతరించిపోతుందో ఆ అంతరించిపోకన్నా ముందే ఒక మను, శతరూప అంటే గర్ల్, ఇంకా సప్త ఋషులు, ఇంకా జంతువులు, ప్లాంట్ సీడ్స్ ఇవన్నిటిని సేకరించి వాటిని